అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తమ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తుండటంతో విద్యార్థినుల్లో, ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఈ పాఠశాలలో సరైన గదులు, మూత్రశాలలు లేక విద్యార్థినులు చెట్ల కింద, ఎండలో, వర్షంలో ఎన్నో అవస్థలు పడ్డారు. ఒకే చీకటి గదిలో 2 తరగతులు నిర్వహించాల్సి రావడంతో ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడానికి జంకేవారు. ఈ దుస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చొరవ తీసుకుని 1.77 కోట్ల CSR నిధులతో కార్పొరేట్ స్థాయి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన ఈ 2 అంతస్తుల భవనంలో 8 ఆధునిక తరగతి గదులతో పాటు సైన్స్ ల్యాబ్, లైబ్రరీని ఏర్పాటు చేశారు. చెట్ల కింద చదువుల నుంచి కార్పొరేట్ స్థాయి వసతులకు మారుతున్నందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చూపిన ప్రేమకు ప్రతిఫలంగా తాము బాగా చదువుకొని ఈ పాఠశాలను తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుతామని విద్యార్థినులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒకరోజు మా స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. వారిని మేమంతా కలిసి ఈ స్కూల్ యొక్క దుస్థితి ఇలా ఉంది అన్న, కొత్తకోట పట్టణం చాలా ప్రసిద్ధి విద్యకు చెందింది, కానీ అమ్మాయిల చదువు ఇక్కడ వెనుకబడుతుంది. క్లాస్ రూమ్స్ ఈ దుస్థితిలో ఉండడం చాలా బాధాకరం అన్న అని అడగడం జరిగింది. అన్నగారు వెంటనే స్పందించి, ఖచ్చితంగా అమ్మ నేను గెలిస్తే నేను ఇక్కడ గర్ల్స్కు ఖచ్చితంగా స్కూల్ కట్టిస్తాను, ఒక కొత్త బిల్డింగ్ మీకు కట్టిస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అన్న గెలవడం జరిగింది. అన్నగారు మళ్ళీ మీటింగ్లో మాకు హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారము ఎమ్మెల్యే గారు మాకు వెంటనే CSR నిధులను, ఆ నిధుల నుంచి మాకు బిల్డింగ్ కట్టించి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఒకప్పుడు మా విద్యార్థులం అందరం మేము చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇరుకైన గదులలో, సరైన వెలుతురు లేని, గాలి లేని గదులలో మేము చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మా కష్టాలను చూసి మాపై ఇలాంటి మంచి స్కూల్ కట్టించినందుకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతకు ముందుకు మాకు ఒకటే గదిలో 2-3 తరగతులు కూర్చోబెట్టి చదువుకుంటున్నాం. అసలు వెలుతురు లేక చాలా ఇబ్బంది పడుతూ మేము చాలా కష్టాలు పడినాం. ఒకసారి ఎమ్మెల్యే గారు మా స్కూల్ కి వచ్చి మమ్మల్ని చూసి, ఏంటి ఇలా చదువుకుంటున్నారా అని చెప్పి, ఇంత ఇబ్బంది పడుతున్నారా పిల్లలని, చదువుకోవాలని, ఒక కొత్త భవనాన్ని నిర్మించాలి, వీళ్ళు భవిష్యత్తులో మంచిగా ముందుకు రావాలని మాకు ఒక మాట ఇచ్చారు. మేము మీకు మంచి స్కూల్ ఇస్తాం, మీరు మంచిగా చదువుకుంటా అంటే అని చెప్తే, మేము చదువుకుంటాం సార్ అంటే సార్ కూడా సంతోషిస్తూ మాకు ఒక మంచి భవనాన్ని నిర్మించాడు. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు సార్ చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము.